నమస్తే. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు, లలితాదేవి ఉపాసకులు అయిన నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఇంట్లో బల్లి చూస్తూనే ఉంటాం, పదే పదే తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి నేల మీద తిరుగుతూ ఉంటుంది. కొంతమంది అది అపశకునంగా అనుకుంటూ ఉంటారు. కొంతమంది నల్ల బల్లులు కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఆ ఉంటే ఇంకా ఇంట్లో ఏవో అరిష్టాలు జరుగుతూ ఉంటాయి. బల్లి పదే పదే ఇంట్లో తిరుగుతూ ఉంటే వాటి సంకేతాలు ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బల్లికంటూ ఒక శాస్త్రం ఉందమ్మా. బల్లికంటూ ఒక క్షేత్రం కూడా ఉంది, తెలుసు కదా మీకు. కంచి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఈ బంగారు బల్లిని, వెండి బల్లిని ముట్టుకుంటారు కూడా. అలా ముట్టుకొని వచ్చినటువంటి వారికి బల్లి వాళ్ళ మీద పడినా సరే ఎటువంటి దోషము లేదు అని చెప్తూ ఉంటారు. అలాగే అలా ముట్టుకున్న వాళ్ళని వెళ్ళి ముట్టుకుంటారు కూడా, దోషం పోవాలంటే. ఎవరైనా బల్లి పడింది అనుకోండి, దానికంటే ఒక శాస్త్రం ఉంది, బల్లి శాస్త్రం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రదేశంలో పడితే ఒక్కొక్కటి. అయితే బల్లి సర్వసాధారణంగా బల్లికి కాలములో ఏం జరుగుతుందో తెలుస్తుందని, మనం ఏదైనా అన్నప్పుడు బల్లి కిచకిచమన్నప్పుడు ఆగో శుభ అది అది ఓకే చేసింది, అది నిజం అవుద్ది, సత్యం అవుద్దని అంటూ ఉంటారు. అంటే ఏమిటంటే బల్లికంటూ ఒక శాస్త్రం ఉంది. అది మన శాస్త్రాల్లో ఉన్నట్టు బల్లి శాస్త్రము, పుట్టుమచ్చల శాస్త్రము ఇలా ఉంది, లేదని కాదు. కానీ బల్లి విషయంలో ఏంటంటే అమ్మ, ఎందుకు పూజ గదిలోకి రావద్దంటారు, ఎందుకు జాగ్రత్త చెప్తారంటే, పూజ గదిలో మనం ఏం చేస్తాం, స్వామివారికి ఒక ఇది నైవేద్యం పెడతాం. బల్లి పడింది అనుకోండి, ఆ ప్రసాదంలో ఏమవుతుంది, విషపూరితం కదా ఒకటి. రెండవది, బల్లి కానీ కొన్ని చీమలు కానీ కొన్నిటిని జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి, ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క కారకత్వం ఇవ్వడం జరిగింది. అంటే బల్లికి దేనికి కారకత్వం, రాహుకేతువుల కారకత్వం కూడా బల్లికి ఇవ్వడం జరిగింది. అలాంటప్పుడు అదేమవుతుంది అంటే, ఈశాన్యంలో మనం దేవతా గృహం పెట్టుకుంటాం. ఈశాన్య దేవతా గృహం అనేటువంటిది ఒక శ్లోకం ఉంది శాస్త్రంలో. సో ఈశాన్యంలో దేవతా గృహం పెట్టుకున్నప్పుడు ఈ బల్లి అనేటువంటిది ఏంటంటే కాలానికి ప్రతీకగా చెప్తారు బల్లిని, రాహుని కాలానికి ప్రతీకగా చెప్తారు. కాబట్టి ఈశాన్యంలో కనుక బల్లి వస్తే నువ్వు చేసేటువంటి పూజాది కార్యక్రమాల్లో ఏదో దోషం ఉందని అర్థం. నువ్వు అధర్మంగా ఏదో జరుగుతుంది, నువ్వు ఏదో సంథింగ్ రాంగ్ రూట్లోకి వెళ్తున్నావు అనేటువంటి ఒక సంకేతం. ఎందుకంటే ఈశాన్యానికి శాస్త్రంలో మన వాస్తు పురుషుడి యొక్క శిరస్సు భాగంగా చెప్తారు. ఈశాన్యంలో దోషం ఏర్పడింది అనుకోండి, ఎవరికైనా, ఎవరి ఇంట్లో అయినా, వాళ్ళ ఆలోచన విధానాల్లో మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి ఈశాన్యంలో బల్లి ఉంది అంటే దాన్ని కొంచెం తీసేసే ప్రయత్నం చేసి వేరే దగ్గర పంపించే ప్రయత్నం చేయాలి. అలా చంపడాలు లాంటివి చేయకూడదు ఎప్పుడు కూడా బల్లిని. అది పెద్ద దోషం అవుతుంది. మళ్ళీ మనం ఒక్కొక్కసారి ఏదో తలుపు చాటు తలుపేసి దాంతో కట్ అయిపోయింది, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. మనం తెలుసుకోవాలి. క్రూరంగా చేస్తుంటారండి, చూసేసి స్ప్రేలు వేసేసి, ఇప్పుడు బొద్దింకలకి వేసి స్ప్రేలు కూడా వేసి. లేదమ్మా, ఇక్కడ మొత్తం అడివే. ఇప్పుడు మనము సిటీని విస్తరించుకుంటూ వెళ్తూ, అయ్యో మా ఇంటికి మా ఇంటి మీదకి పావురాలు వచ్చాయి, మా ఇంట్లో గబ్బిలాలు వచ్చాయి, మా ఇంట్లో బల్లు వచ్చాయంటే అవన్నీ మనలాగే జీవరాశుల్లో పెరుగుతున్నాయి. కాకపోతే దానికంటే ఒక శాస్త్రం ఉంది కాబట్టి అది ఒంటి మీద పడ్డప్పుడు ఈ స్థలంలో పడితే ఇది అనేటువంటి చెప్పారు కొన్ని. కాకపోతే ఆ కంచికి వెళ్ళి అది ముట్టుకొని వచ్చిన వాడికి ఏ దోషము లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బల్లి విషయంలో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఇంట్లో బల్లులు ఉంటున్నాయి అంటే నెగటివ్ ఎనర్జీ ఉందని కూడా దానికి కొంత సంకేతం. ఎక్కువగా ఉంటున్నాయి అంటే కనుక బాగా తీవ్రంగా ఉంటున్నాయండి, ఏం చేసినా పోవట్లేదు. కొంతమంది గుడ్లవి పెడుతూ ఉంటారు అంటే కొంత నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం. కాకపోతే మనం కొన్ని ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి. మనం సిటీని విస్తరించుకుంటూ పోయే క్రమంలో రకరకాల జీవరాశులు ఎక్కడికి వెళ్ళిపోవాలి, వాటికి ఒక జాతి ఉంటుంది, అవి పిల్లల్ని పెడుతుంటాయి, అవి పెంచుకుని ఉంటుంది కదా. ఆ రకంగా ఏంటంటే అలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. మనం ఎంత మటుకు బయటికి పంపిస్తున్నా కొన్ని దిశల్లో ఆ బల్లులు కనుక ఎక్కువగా ఉన్నాయి అంటే, ముఖ్యంగా ఈశాన్య దిశల్లో కనుక ఎక్కువగా ఉంటే మనం తీసుకున్న నిర్ణయాలలో సంథింగ్ రాంగ్ స్టెప్ ఎక్కడో పడుతుంది అని అర్థం అనమాట. అంటే బల్లిని గండానికి ప్రతి గౌడు తీసుకుంటారు అంటే ఎక్కడో రాంగ్ స్టెప్ పడుతుంది, దీనివల్ల ఏదో లాస్ రానుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంట్లో సాంబ్రాణి కనుక వేస్తే ఏ దోషం ఉండదు ఒకటి. లేదా లలితా సహస్రనామాలు ప్లే చేయడం, యూట్యూబ్లో పెట్టుకొని ప్లే చేయడం.
లేదా పారాయణం చేయడం, కొంత సామూహికంగా వచ్చి పారాయణం చేస్తున్నారు, లలిత పారాయణం కానీ, హనుమాన్ చాలీసా కానీ, దత్త పారాయణం కానీ, ఇలాంటివన్నీ ప్లే చేస్తున్నాం అనుకోండి, ఒక నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందో అప్పుడు ఆ ఎనర్జీ అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనకి బాహ్యంగా కనబడేటువంటి బల్లిని చూసి మనం కంగారు పడుతుంటాం, కానీ బాహ్యంగా కనబడకుండా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో తిరుగుతుంటాయి. పితృదేవత సంబంధించిన సరిగ్గా కార్యక్రమాలు చేయకపోయినా కొన్ని రోజులు మనం చూడండి, ఏదైనా ఇంట్లో తాళం వేసి వారంలో ఊరిల్లు వచ్చిన తర్వాత చూస్తే ఆ ఇల్లు ఓపెన్ చేయగానే మనకి ఏదో తెలియని ఒక నెగిటివ్ అనిపిస్తుంది చూడండి. ఇల్లు క్లీన్ చేసేసి కొంచెం తడిబట్ట పెట్టి కొంచెం స్నానాలు చేసుకున్న బట్టలని క్లీన్, అప్పుడు అమ్మాయి పాజిటివ్ ఉందంట. ఏమైపోయింది, ఇంట్లోకి ఎవరు వచ్చి అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుద్ది. ఇంట్లో ఎవరు లేరు, దీపం వెలిగించట్లేదంటే అప్పుడు ఏంటంటే ఇలాంటి పారాయణాలు ఇవి చేయడం ద్వారా క్లియర్ అవుతాయి. మనం ఎంతసేపు బాహ్యంగా కనబడే బల్లి కనబడింది లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది అంటుంటాం. ఇంకా బిల్లం రావడం కూడా తప్పే, నేను కాదనట్లే. కానీ వీటికంటే మన కంటికి కనబడకుండా ఉండే డిఫరెంట్ ప్లైన్లో ఉండేటువంటి కొన్ని ఎనర్జీస్ కూడా మన ఇళ్ళలో ఉంటాయి, మన ఒంట్లో కూడా ఉంటుంటాయి. కొంతమందికి ఒంటి మీద ఎనర్జీస్ వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. అంటే వాళ్ళ ప్రవర్తన మార్గంలో మార్పు వచ్చేస్తుంటుంది. అంటే చెప్పిన మాట వినరు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు, ఈ బాహ్యంగా కనబడకుండా ఉండే నెగిటివ్ ఎనర్జీస్ ఉండేటప్పుడు ఇంట్లో మాటిమాటికి ఏదో ఒక అనారోగ్య సమస్యలు రావడం, ఏ పని చేసిన ప్రయత్నం సఫలీకృతం అవ్వడం, అన్నీ ఆగిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారంటే పితృకర్మలు ఎక్కువగా చేయండి. దేవతా కర్మలు ఎంత చేస్తామో పితృకర్మలు ఎంత చేయాలి. అలాంటప్పుడు ఇంట్లో బల్లులు తిరుగుతున్నా నల్లులు తిరుగుతున్నా ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఆ హయ్యర్ ఎనర్జీ ముందు ఈ ఎనర్జీ పెద్ద విషయం ఏమీ అవ్వదు. చూసారు కదండి, ఇంట్లో బల్లి పదే పదే తిరుగుతూ ఉంటే గురువు గారు చెప్పిన వాటితో ఏదన్నా మీకు లింక్ అయి ఉందేమో అని ఒక్కసారి గమనించుకోండి. దానికి పరిహారం కూడా గురువు గారు చెప్పారు కాబట్టి దాన్ని చేయండి. చాలా చక్కగా వివరించారు గురువు గారు. శ్రీమాత్రే నమః.